హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీఎంఆర్ న్యూస్. ఇక మనం నిన్న ఆడియో కాల్ ఒకటి రిలీజ్ చేసినాం కదా, ఏది చిలుక ప్రవీణ్కి సంబంధించి ఒక ల్యాండ్ సెటిల్మెంట్ చేసిండు కదా, దానికి సంబంధించిన ఆడియో కూడా మీరు విన్నారు కదా. అది కూడా ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. దయచేసి మీరు ఫ్యాక్ట్ ఏందనే తెలుసుకోవాలి, నిజం ఏందనే తెలుసుకోవాలని మళ్ళీ ఒకసారి వీడియో చేస్తున్నా విత్ ప్రూఫ్స్తోని. అంటే ఏం ప్రూఫ్స్ అండి, ఏం ప్రూఫ్స్ అని మీరు అంటారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు. ఇప్పుడు కేటీఆర్ ఏం టాస్క్ ఇచ్చిండు ఏం కథ అన్నది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి బీఆర్ఎస్ అరాచకాలను అక్రమాలను బయటకు కళ్ళకు కట్టినట్టు చూపించిండు క్యూ న్యూస్ వేదికగా. అది తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్రమంతా చూసిన లెక్కనే. కానీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేటీఆర్, ఇప్పుడు ఉన్న కేటీఆర్ అయితే ఎవరైతే ఉంటారో, తీన్మార్ మల్లన్న పైన అసత్య ప్రచారం చేయడానికి కొన్ని ఛానళ్ళను ఎంచుకున్నాడు. ఆ ఛానల్లో ఒక వ్యక్తి ఎవరంటే ఈ చిలుక ప్రవీణ్. ఆ బీఆర్ఎస్ అధినేత టాస్క్ ఇచ్చుడు, వీళ్ళు పాటించుడు. అందులోనే భాగంగా మనము నిన్న ఒక ఆడియో కాల్ లీక్ అయింది కదా, ఆడియో కాల్ బయట పెట్టినాం కదా ఈయనకు సంబంధించిన భాగవతంకి సంబంధించి. ఇగో ఆ విషయానికి సంబంధించే ఈ బాండ్ పేపరు, ఆ విషయానికి సంబంధించే ఇగో ఈ చిలుక ప్రవీణ్ అనే వ్యక్తి కెమెరామ్యాన్ చందుకు 14,500 రూపాయలు రమ్యారెడ్డి అనే వ్యక్తి దగ్గర, ఆ మహిళ దగ్గర ఇగో 14,500 రూపాయలు ఫోన్పే కొట్టించుకున్న స్క్రీన్ షాట్. దానికి సంబంధించింది బాగా చూడరు ఒకసారి. ఈ బాండ్ పేపర్లో ఏముంది అనేది కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం ఇక వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళి ఒకసారి ఆడియో కాల్లో ఏం మాట్లాడినాం, నిన్న ఏం జరిగింది అనేది ఒకసారి విందాం. విన్న తర్వాత ఈ ప్రూఫ్స్, అంటే ఈ ప్రూఫ్స్ ఉన్నాయి నిజంగా ఈ బాండ్ పేపర్లో మీరు తీసుకొచ్చి కావచ్చు, మరి ఎట్లా పరిస్థితి మిమ్మల్ని నమ్మేదని మీకు కూడా అనిపించవచ్చు. ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఫ్యాక్ట్ అని మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఎవరు అబద్ధాలు చెప్తారు, ఎవరు మల్లన్నపై దుష్ప్రచారాలు చేస్తారు, ఎవరు మల్లన్న ఎవరికి సాయం చేసిండు అనేది కూడా మీకు తెలియాలి కదా. ఏం సాయం చేసిండు, నిజంగా మల్లన్న మీద చెప్పేటి వాస్తవాలా అవాస్తవాలా, వాళ్ళు ఏం చెప్తుర్రు, వాళ్ళు చేసిన పని ఏందన్నది కూడా మీకు తెలియాలి. కాబట్టి ఈ ఆధారాలతో సహా నేను వచ్చిన. దయచేసి మిత్రులారా, వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వారైతే ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు దాదాపుగా మన ఛానల్ వచ్చేసి 5,998 సబ్స్క్రైబర్స్ను నేను పొందగలిగిన. నా కుటుంబ సభ్యుల లెక్క నేను 5,998 సబ్స్క్రైబర్స్ను నేను పొందగలిగిన. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా, ఎలాంటి యూట్యూబ్లో ప్రమోషన్స్ ఇవ్వకుండా జెన్యూన్గా పొందగలిగిన అంటే అది మీ అభిమానం. దయచేసి ఎప్పటిలాగే నన్ను ఆదరించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని నేను అనుకుంటున్నా. దయచేసి తప్పకుండా ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏందనేది కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి. ఒకసారి అసలు విషయానికి వెళ్దాం. అసలు నిన్న ఏం జరిగింది, ఆ రోజు ఏం జరిగింది అనేది ఒకసారి వినే ప్రయత్నం చేయండి. అంటే షార్ట్ టర్మ్లో మీకు కొంచెం వినిపిస్తా. విన్న తర్వాత ఆ రమ్యారెడ్డి గారికి, ఆ మహిళకు ఫోన్ చేస్తా. అక్కకు అసలు ఏం జరిగింది ఆమె మాటల్లోనే మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ బాండ్ పేపర్ వినిపిస్తా. అందులో ఏం రాసింది, అలా సంతకాలు ఎవరు పెట్టిరు, సాక్షి సంతకాలు ఎవరు పెట్టిరు, అసలు ఏం జరిగింది అనేది ఫస్ట్ ఒకసారి వినండి. ఓకే చెప్పండి. ఇప్పుడు చిలుక ప్రవీణ్ మీద తీన్మార్ మల్లన్న మీద కొన్ని ఆరోపణలు చేస్తుండో, దానికి సంబంధించిన వివరాలు క్యూనిస్ లో పనిచేసినప్పుడు చిలుక ప్రవీణ్ అతన్ని ఎందుకు తీసేసిరు, దానికి సంబంధించిన వివరాలు ప్రత్యక్ష సాక్షిగా మీరు ఉన్నారని తెలిసింది. అసలు క్యూనిస్ లో ఆ రోజు ఏం జరిగింది, చిలుక ప్రవీణ్ చేసిన దందాలు ఏంటిది కొంచెం వివరించే ప్రయత్నం చేయండి. ఈయన ఎవరంటే తుప్పర్తి శ్రీనివాస్ అని జనగాం జిల్లా అధ్యక్షుడు క్యూనిస్ రిపోర్టర్గా అప్పుడు పనిచేస్తున్నాడు. ఈయననే దగ్గర ప్రత్యక్ష సాక్షి ఈ విషయానికి. అందుకని ఇతనితో నిన్న ఫోన్ చాటింగ్ తీసుకోవడం, ఫోన్ ఆడియో కాల్ తీసుకోవడం జరిగింది. అయితే విషయం ఏంటంటే, చిలుక ప్రవీణ్ అన్నట్టు ఆయన 2021 ఆ సమయంలో ఏంటంటే మల్లన్న గారు ఏం చేసిందంటే ఆయన ఆఫీస్ ఇన్ఛార్జ్ గా పెట్టిండు. నేను జనగాం జిల్లా అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న, నా పేరు శ్రీనివాస్. నా పేరు. అయితే ఆ సమయంలో ఏమైందంటే ఇప్పుడు ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఇట్లా వాళ్ళు అర్జీ పెట్టుకొని కానీ దేనికైనా క్యూనిస్ ఆఫీస్ చాలా మంది వచ్చేది. ఇదే వచ్చుడు ఈ భాగంలో ఏమైందంటే జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపురం గ్రామం నుంచి ఆమె జ్యోత్స్నారెడ్డి అనే అమ్మాయి, ఆ రెడ్డి ఆమె ఏమైందంటే ఆమె యాక్చువల్ ఏంటంటే 6 నెలల గర్భవతి ఆమె. అంటే వాస్తవానికి రమ్యారెడ్డి, ఈయన ఫోన్ నెంబర్ అట్లా జ్యోత్స్నారెడ్డి అని ఫిట్ చేసుకున్నట్టున్నాడు. వాస్తవానికి ఆ అక్క పేరు రమ్యారెడ్డి. ఆమె ఏంటంటే అన్న సమస్య ఉందని మల్లన్న కలవాలని వస్తే అక్కడ ఏమైందంటే ఆ రోజు మల్లన్న లేడు, చిలుక ప్రవీణ్ ఆమె చెప్పేంటి సమస్య అంటే ఆమె దగ్గర ఒక అప్లికేషన్ తీసుకున్నాడు. అంటే నాకు ఇట్లా భూమి సమస్య ఉంది, వాళ్ళ బాబాయ్ తోటి చిలుక ప్రవీణే తీసుకున్నాడు. చిలుక ప్రవీణే తీసుకున్నాడు.
ఆ భూమి సమస్య ఉంది నాకు సంథింగ్ ఇట్లా మా బాబాయ్ తోటి ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉన్నది, ఇట్లా ఆయన నాకు భూమి చేయట్లేదు, ఎందుకంటే వీళ్ళ నాన్న చనిపోతే వాళ్ళ బాబాయ్ ఇంట్లో అప్పులేనని చెప్పేసి ఆయన భూమి చేయట్లేదు 2 ఎకరాలు. ఎందుకంటే నాది బచ్చనపేట కాబట్టి నేను మొత్తం క్లియర్ గా నేనే ఉన్నా అక్కడ. చెప్పండి. అయితే ఆమె చెప్పిపోయినాక ఏమైందంటే ఈయన ఏం చేసిండు, చిలక ప్రవీణ్ ఏం చేసిందంటే ఆ సమస్య బాబాయ్ తోటి మాట్లాడితే సాల్వ్ అయిపోతుంది అక్కడ క్లియర్. ఎందుకంటే కొన్ని అప్పులు కట్టాలి, సెటిల్ చేసేస్తే 2 ఎకరాలు చేసేస్తాడు ఆయన. ఇదే ఆధారంగా చేసి ఏం చేసినట్టే చిలక ప్రవీణ్ అప్పుడు చుక్క చంద్ అని అన్న దగ్గర కెమెరా అన్నాడు మల్లన్న గారి దగ్గర. ఆ చుక్క చంద్ తోటి ఏం చేసిందంటే ఒకరోజు ఫోన్ చేశాడు ఆమెకు. చేసినాక ఇట్లా నేను బచ్చనపేటకు వస్తున్నారా తల్లి, ఒకసారి ల్యాండ్ చూద్దాం, చూసినాక మీ బాబాయ్ తోటి మాట్లాడదామని వెళ్ళిండు. అంటే అన్నకు తెలియకుండా వీళ్ళే డీలింగ్ చేశారు. ఎస్, అన్నకు తెలియకుండా. యాక్చువల్ ఏంటంటే మల్లన్న ఏంటంటే ఆయన రూల్ ఎట్లా ఉంటది అంటే ఆఫీస్ లో బాధ్యత పెడితే ఆఫీస్ లో మాట్లాడాలి, అంతకు మించి పరిధి ఉంటే ఆయనకు చెప్పాలి, అది రూల్ అక్కడ. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు మొత్తం వీళ్ళు చేతులకు తీసేసుకున్నారు ఇక్కడ ఈ విషయం. అయితే అక్కడికి వెళ్ళి బచ్చనపేటకి వెళ్ళి ఆమెను కలవడం జరిగింది. కలిసినాక ఏమైంది అంటే వాళ్ళ బాబాయ్ని కలిసి ఏంటిదంటే వాళ్ళ బాబాయ్ ఏంటంటే అరే నేను పెద్దోడిని పోయి వాళ్ళ నాన్న చనిపోతే నా బిడ్డనే కానీ నేను అప్పులున్నాయి కొన్ని డబ్బులు కడితే నేను చేస్తా అని చెప్పి నేను. అది ఎవరు పోయినా చేసేది అది. అంటే ఇద్దరు పొత్తులు అప్పులు ఉన్నాయి, అప్పులు కొంచెం సెట్ చేస్తే సరిసగం కట్టుకుంటే ఇట్లా ల్యాండ్ చేస్తా అని చెప్పింది. ఇట్లా ఎస్, ఇద్దరు ఆమె 2 లక్షలు 3 లక్షల అప్పు ఉంది, ఆ అప్పు కట్టేస్తే ఐసిఐసిఐ బ్యాంకులో ఒక లోన్ ఉంది, ఆ లోన్ కట్టేస్తే నేను ఆమెకు 2 ఎకరాలు చేయని సిద్ధంగా ఉందని చెప్పిండు ఆయన. చెప్పిన తర్వాత ఈయన ఏం చేసిండు, అరే ఏం కదా ఫివర్ ఉన్నారా ఇట్లా అంటే, ఏమో అన్న మీరు ఒకలా మాట్లాడుతున్నా నేను ఒకలా మాట్లాడుతున్నా, అవన్నీ ఎందుకురా, నువ్వు అది అమౌంట్ క్లియర్ చేసేస్తే నేను 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేపిస్తా అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఏమైంది, ఆయన అమౌంట్ ఈమె ఏం చేసి అక్కడెక్కడ అడుక్కొచ్చింది పాపం, ఆమె దగ్గర లేవు, వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అమ్మ పాపం కొంచెం పేద, వాళ్ళకి ఏం ల్యాండ్ లేదు. 6 నెలల గర్భవతి, ఒక తమ్ముడు ఉన్నాడు ఆయన ఆమెకు, ఆయన చిన్నోడే. అక్కడిక్కడ డబ్బులు తెచ్చి అమౌంట్ కట్టింది. కట్టిన తర్వాత ఏం చేశారంటే వీళ్ళు ఆ రోజు వెళ్ళారు కారులో, మళ్ళీ తెల్లారు మళ్ళీ వెళ్ళారు. అమౌంట్ పే చేసిన తర్వాత పోయి అరే నిన్న వచ్చినావు ఈ రోజు వచ్చినావు. ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు తెలియకుండానే ల్యాండ్ సెటిల్మెంట్ అంతా చేసిండు చిలక ప్రవీణ్. అన్నకు తెలియకుండానే, అన్న లేనా ఇప్పుడు అన్న లేడు ఆఫీసర్లో లేడు, ఇన్ఛార్జ్గా అప్పచెప్పిండు చిలక ప్రవీణ్కు. ఆ రోజు ఇన్ఛార్జ్గానే చూసుకుంటుండు ఆఫీస్ అప్పుడు. కానీ తీన్మార్ మల్లన్నకు తెలియకుండా వీళ్ళు వచ్చిరని తీన్మార్ మల్లన్న తెలియకుండా ఈ ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తూ ఉన్నారు. 2 సార్లు పోయి వచ్చారట అప్పటికే. ట్రావెలింగ్ ఛార్జెస్ ఉంటాయి కదా మాకు అమౌంట్ కొట్టుకోండి అని చెప్పి ఫస్ట్. అంటే ఈ విషయం ఈ బయటకు వెళ్తున్న విషయం మల్లన్న గారికి తెలియదు మల్లన్న తెలియదు. ఈ సెకండ్ డే జరిగేది. ఈ జరిగినాక ఏంటంటే నేను జనగామకి ఇన్ఛార్జ్ కాబట్టి ఒక 1 minute కంప్లీట్ చేసినాక మళ్ళీ ఒక రోజు 14,500 రూపాయలు చుక్క చందుకు ఫోన్ పే కొట్టింది ఆమె. ఫోన్ పే కొట్టిన తర్వాత ఆమె 14,500 రూపాయలు చుక్క చందుకు ఫోన్ పే కొట్టింది అన్నారుగా. ఇగో ఈ స్క్రీన్ షాట్ 14,500 రూపాయలు. చంద్రశేఖర్ పైన చూస్తురుగా పేరు చంద్రశేఖర్. ఫోన్పేలో 14,500 కొడితే ఓకే రమ్య 14,500 వచ్చినాయి అని ఇక్కడ కింద మెసేజ్ చేసిరు. మళ్ళీ ఇక దానికి సంబంధించిన ఫోన్పే ట్రాన్సాక్షన్ ఆమె తెలియకల ఆమె అన్ని ఎవిడెన్స్ పెట్టుకుంది. 14,500 అయిపోతుంది ప్రవీణ్ అన్న నాకు రిజిస్ట్రేషన్ చేపిస్తారు అనుకుంది. తర్వాత వాళ్ళ బాబాయ్ దగ్గర పోయినాక వాడేమన్నాడు, ప్రవీణ్ గారు మీరు చెప్తే నేను చేస్తున్నా, మల్లన్న మీద నాకు గౌరవం ఉంది, కాకపోతే ఏంటంటే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ 3 సంవత్సరాల నుంచి రైతు బంధు వాళ్ళలేదు, ఇంకొక 40,000 ఎక్కువ ఇప్పిరు నా బిడ్డ దగ్గర ఆయన ఆశపడి. ఈయన ఏం చేసిండు, 40,000 కన్నా ఇక నీకు ఇచ్చి ఇప్పిస్తా కానీ నేను మాట్లాడతా అని చెప్పి ఈమె దగ్గరకు వచ్చిందంటే, అరే మీ బాబాయ్ మళ్ళీ వినట్లేదురా, నాకు ఇంకొక 2 లక్షల రూపాయలు సెటిల్ చేయాల్సి ఉంటుంది, నువ్వు చేస్తే బాబాయ్ లేదు ఇంకా 2 లక్షలు. వాళ్ళ బాబాయ్ 40,000 రూపాయలు రైతు బంధు పడతలేదు, నాకు ఒక 40,000 రూపాయలు ఎక్కువ ఇప్పోయండి అని చిలక ప్రవీణ్ అడిగినందుకు ఈయన ఏమడిగింది తెలుసా, రమ్య గారి దగ్గరికి వచ్చి 2 లక్షల రూపాయలు అడిగింది. అసలు వాస్తవానికి బ్యాంకులో ఎంత ఫిక్స్ డిపాజిట్ చేయించిన అనేది ఆమె మాటలనే వినండి ఒకసారి మీరు. ఆమెకు ఫోన్ చేసినప్పుడు ఆమె చెప్తుంది కదా ఎంత ఫిక్స్డ్ డిపాజిట్ చేయించిండు ఏం కథ అన్నది మీరు వినే ప్రయత్నం చేయండి ఒకసారి. ఈ 14,500 కాక ఇంకా 2 లక్షల రూపాయలు అడిగినాయి. అంటే కదా వాళ్ళ బాబాయ్ 40,000 అడిగితే 1,60,000 ఎక్కువ కలిపి అడిగి 2 లక్షలు. అదే అదనకు చూసి అడిగితే ఈమె ఎట్లా ఇప్పుడు ఈ 14,000-15,000 స్పాట్ కొట్టింది. యాక్చువల్లీ 20,000 అడిగితే ఈమె నా దగ్గర 14,500 అని చెప్పేసి ఫోన్ పే కొట్టింది. ఆ ఎవిడెన్స్ ఉన్నాయి అవి కూడా. అయితే కొట్టిన తర్వాత ఏమైంది, ఆమె మళ్ళీ ఈ డబ్బులు అడిగింది. మళ్ళీ 2 లక్షలు అడిగేసరికి కొంచెం తడబాటు పడి అన్న నేను సాయంత్రం వరకు. ఓకే అర్థమైంది కదా. అంటే ఆమెకు అర్థమైపోయింది ఇదంతా మళ్ళీ తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా ఆమె సూదరించుకున్నది. అసలు వాస్తవానికి అక్కడ ఏం జరిగింది ఏంది అక్కడ వాస్తవానికి ఏం జరిగింది, బాండ్ పేపర్లో ఏం రాసిరు ఒకసారి మీకు బాండ్ పేపర్లో ఏం రాసిరు అనేది వినిపించే ప్రయత్నం చేస్తా. డేట్ 14/6/2021 రోజున చింద్ర తిరుపతి రెడ్డి సన్ ఆఫ్ నర్సిరెడ్డి లింగాపూర్ గారు చిర్ర సాత్విక్ రెడ్డి సన్ ఆఫ్ శ్రీనివాస్ రెడ్డి గారి లింగాపూర్ గారికి వ్రాయించి ఇచ్చిన దస్తావేజు ఒప్పందం ఏమనగా మా నాన్న సంపాదించిన భూమి
నా పేరు పట్టా చేసుకున్నందున కీర్తిశేషులైన నా తమ్ముడి కిస్సా ప్రకారం నా తమ్ముడికి కుమారుడైన సాత్విక్ పేర మీరు ఎప్పుడు చెప్పినా పిలిపించినా వచ్చి అతని పేర రిజిస్ట్రేషన్ చేయించగలను. ఇన్ని రోజులు ఉమ్మడి కుటుంబంలో చేసిన అప్పులు సగం భాగం నా మరదలు ఇవ్వనందున పట్టా చేయలేదు. ఈరోజు వారి ఇస్సా ప్రకారం బ్యాంక్ లోన్లో కట్టినారు. కావున వారి ఒప్పందం ప్రకారం భూమి సర్వే నంబర్ 345/Cలో ఎకరం 35 గుంటలు, అక్షరాల ఎకరం 35 గుంటలు రిజిస్ట్రేషన్ చేయించగలను. ఇది నా ఇష్టపూర్వకంగా వ్రాయించిన బ్రోకా అని దస్తావేజులని ఈ బాండ్ పేపర్ రాపిచ్చారు వీళ్ళిద్దరు పోయి. ఈ చిలక ప్రవీణ్ పోయి రాపిచ్చిండు. సాక్షులు ఇక్కడ పి నర్సిరెడ్డి, సిహెచ్ రమయారెడ్డి, చిలక ప్రవీణ్ కుమార్, చుక్క చంద్రశేఖర్, ఇట్లు చిర తిరుపతి రెడ్డి. దానికి సంబంధించిన బాండ్ పేపర్ ఇది. చూస్తున్నావు చిలక ప్రవీణ్, నువ్వు ఆధారాలు లేకుండా తీన్మార్ మల్లన్న 100 కోట్లు సంపాదించిండు, 1000 కోట్లు సంపాదించిండు, మళ్ళీ కానీ అక్కడ భూమి ఉన్నది, ఇక్కడ భూమి ఉన్నది, బినామీల పేరు మీద భూమి ఉన్నది అని మాట్లాడుతున్నావు కదా. నువ్వు చేసిన దందా ఇది. నేను ఎందుకు ఎలగొట్టిరు అంటే ఇందుకు ఎలగొట్టిరు. నువ్వు దీనికి అలుగుతున్నావు కదా. తీన్మార్ మల్లన్న పిఏ రవీందర్ వాడు మమ్మల్ని నిల్లగొట్టిండు, మమ్మల్ని ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు, అసలు మనం వేరే పార్టీకి పోదామా అన్నాడు, అందరు నిల్లగొట్టి వాడున్నాడు. తీన్మార్ మల్లన్న పాదయాత్ర చేస్తే మొదటి పాదయాత్రలో తీన్మార్ మల్లన్న గురించి అన్నీ నాకు తెలిసిపోయినాయి, అందుకని మమ్మల్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేసిందని కథలకు వస్తున్నావు కదా. అసలు జరిగిన కథ ఇది. మీ బాండ్ పేపర్, మీ ఫోన్పే స్క్రీన్ షాట్లు ఎందుకు వెళ్ళగొట్టినది ఇది. ఇది తెలంగాణ ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ మీడియా ముసుగుల ఇష్టం ఉన్నట్టు వాగడం, ఏది ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పైన అక్రమ కేసులు పెట్టిందే కాకుండా దుష్ప్రచారాలు చేపించడం, ఇది ఒక పెద్ద తంత అయిపోయింది. అధికారం పోయినా కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇంట్లో మాత్రం వెనుక తగ్గుతలేదు. అసలు వాస్తవానికి అక్కడ ఏం జరిగింది నిజంగా ఇప్పుడు నేను పేపర్ రూపకంగా చూపించిన కదా. ఇప్పుడు అసలు ఆ తల్లి రమ్యారెడ్డికే ఫోన్ చేసి మాట్లాడదాం ఒక్క నిమిషం. హలో అక్క, నేను వెంకటేష్ అక్క, టీఎంఆర్ న్యూస్ ఛానల్. చెప్పండి సార్. అక్క, ఆ రోజు చిలక ప్రవీణ్ వచ్చి అసలు ఏం జరిగింది, మీ ల్యాండ్కు సంబంధించిన వివరాలు కొంచెం ఒకసారి ఆ రోజు ఏం జరిగింది అనేది క్లియర్గా చెప్పండి అక్క. ఫస్ట్ 2-3 years అవుతుంది అది అయ్యి. ఫస్ట్ మేము క్యూనిస్ ఆఫీస్ వస్తే ఇప్పుడు ప్రవీణ్ వాళ్ళు ఉండే ప్రాబ్లం ఏంటో చెప్పాం వాళ్ళకి. చిలక ప్రవీణ్ చెప్పారు మీరు. చిలక ప్రవీణ్ చందన్నకి ఇద్దరు అక్కడనే ఉండే. మా ప్రాబ్లం ఏంటి అని చెప్తే, మా ల్యాండ్ ఇట్లా మా పెద్దనాన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, మాకు ఇట్లా హెల్ప్ చేయండి అని మేము అడిగినాము. ఆ టైంలో అన్న లేడు. అయితే వాళ్ళు ఏమన్నారు, సరే మేము హెల్ప్ చేస్తామని చెప్పారు. ఊరికి వచ్చారు, మన ఊరికి, ఆలింపూర్ ఊర్లోకి వచ్చిండు. మాట్లాడి అక్కడ పెద్ద మనుషులు ఇట్లా ఉండి మాట్లాడినారు. అయితే బ్యాంక్ లో 3,50,000 చేంజ్ 3 lakhs చేంజ్ ఉండే మీ బ్యాంకులో. అయితే వాళ్ళు మా పెద్దనాన్న వాళ్ళు ఏం చేసినారు, బ్యాంక్ లో లోన్ తీసుకున్నారు ల్యాండ్ మీద. ఆ అప్పు మేమే కట్టాలని చెప్పుండే ఆ టైంలో. అంటే అప్పు మేము ఎట్లా కడతాము, మేము ఆల్రెడీ లిస్ట్ పెట్టేసుకున్నాం కదా అని చెప్పినాము. లేదు, మీ పెద్దనాన్న ఆ ఇల్లు మీకు అంటే మీకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాలంటే మీరు ఆ అప్పు కట్టాలని చెప్పిండు. సరే అని 3 లక్షలు రెడీ చేసినాము. రెడీ చేసినాక కూడా అంతకు ముందుకి వాట్సాప్ కాల్ చేస్తుండే, నార్మల్ కాల్ చేయకపోతుండే వాళ్ళు. ఎవరు? చిలక ప్రవీణ్ అయినా చందన్ అయినా ఏమన్నా వాట్సాప్ కాల్ చేస్తుండే. అట్లా కొన్ని డేస్ చేసినాక తర్వాత ఇంకా నార్మల్ కాల్ చేసిండు. వాళ్ళు ఏమని డిమాండ్, ఇంకా మీ ల్యాండ్ మీకు రాసి రిజిస్ట్రేషన్ చేసిస్తాము, మాకు 4 లక్షలు కావాలి అంటే 4 లక్షలు డిమాండ్ చేసిరా ఫస్ట్ 4 లక్షలు అన్నారు. ఇప్పుడు మీరు 14,500 కొట్టింది ఎప్పుడు? అయితే మేము ఈ బ్యాంక్ లో డబ్బులు కట్టినాం కదా, అదే రోజు ఫస్ట్ 50,000 ఇవ్వమన్నారు. 4 లక్షల కాడ ఫస్ట్ ఇంత అమౌంట్ సాంసం ఇచ్చుకుంటూ పోవాలి అని పోతే, ఫస్ట్ ఏమని అడిగి మీకు 100 రూపాయలు వచ్చినాయి కదా, ఒక 50 రూపాయలు 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఏమైతుంది, లక్షలలో భూమి వస్తుంది కదా, ఖర్చు పెట్టుకుంటే ఏమైతుంది అంటే, సరే ఇన్ని రోజులు కష్టపడడం కాలే కదా, అట్లీస్ట్ ఇట్లనన్నా అవుతుందేమో అని చెప్పి మేము ఏం చేసినాము, బ్యాంక్ లో డబ్బులు కట్టాగానే ఇంటికి మధ్యలో రోడ్డు ఉంటది ఊర్లో, అక్కడ కూర్చొని 35,000 క్యాష్ ఇచ్చినాము. ఎవరికి ఇచ్చారు? ఫోన్ చిలక చందన్నకి ఫోన్ పే చేసిన. 35,000
35,000 క్యాష్ ఇచ్చినాను. క్యాష్ ఇచ్చారు. చందన్నకి ప్రవీణ్ అన్న ఇద్దరు ఒక దగ్గరనే ఉండి క్యాష్ ఇచ్చిన. నా దగ్గర ఇంకా 50,000 ఇవ్వాల్సింది. ఇంకా 15,000 ఫోన్ పే చేస్తాను, నా అందులో లేవు అని చెప్పి ఇంటికి వెళ్ళిన అకౌంట్ లో వేయించుకొని 14,500 వేసిన. 14,500 ఫోన్ పే చేసి ఫోన్ పే చేసిన. మొత్తం ఆయనకి ఇచ్చింది 49,500 ఇచ్చినాము. 500 మా దగ్గర లేవు అన్నా అని. మిగతా అమౌంట్ ఇక మొత్తం రిజిస్ట్రేషన్ అవుతుంది కదా, రిజిస్ట్రేషన్ అయ్యే టైంకి మొత్తం డబ్బులు ఇచ్చేయండి అని అన్నారు. అంటే వీళ్ళు సెట్ చేసుకున్నది 4 లక్షల డీల్ సెట్ చేసుకోరు. 4 లక్షల డీల్. అంటే వాస్తవానికి మీ బాబాయ్ ఎంత అడిగిండు? మా పెద్దనాన్న. మీ పెద్దనాన్న ఎంత అడిగిండు? డబ్బులు డిమాండ్ చేసిండు ఏమన్నా? మా పెద్దనాన్న మా మధ్యవర్తి అయితే చిలుక ప్రవీణ్ అన్న ఉన్న చందన్ననే ఉన్నారు. మేము డైరెక్ట్ అయితే మా పెద్దనంతో మేము మాట్లాడలే, ఎందుకంటే మాకు వాళ్ళకి డిస్టర్బెన్స్ వచ్చింది కదా. మేమైతే ఏం లేదు, మధ్యవర్తి వాళ్ళే ఉన్నారు. మీకు ఇల్లు కూడా ఇప్పిస్తామని చెప్పినారు. ఇల్లు ఇప్పిస్తాము, భూమి ఇప్పిస్తాము అంటే సరే ఇన్ని రోజులు కష్టపడుతున్నాం అయితలేదు కదా అని ఊరుకుంటే ఇప్పుడు ఇల్లు లేకుండా చేసినారు వాళ్ళే. మీకు ఇల్లు రాదమ్మా, 3 లక్షల కింద ఇల్లు వస్తుంది, ఈ అప్పు కట్టండి అంటే ఇల్లు లేదు, ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేపిస్తాము అన్న డబ్బులు తీసుకున్న కట్టమన్నా చేపియాలి. అంటే ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్ డీల్ చేసేది మళ్ళా నాకు తెలుసని మీరు అనుకున్నారా అప్పుడు, లేకపోతే తెలియకనే జరిగింది? అంటే అప్పట్లో తెలియదు అన్న మాకు. తర్వాతనే ఫస్ట్ నాకు వేరే వాళ్ళు ఇచ్చినారు నెంబర్, ఇక్కడికి వెళ్తే మీకు క్లియర్ అవుతుంది ప్రాబ్లమ్, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు అంటే డైరెక్ట్ వాళ్ళు ఫోన్ చేసి అన్న మరి మీరు నాకు నెంబర్ ఇచ్చినారు, మాకు హెల్ప్ చేస్తా అన్నారు, వాళ్ళు మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, మేము ఎవరినన్నా అడగాలి అని అడిగితే వాళ్ళు అట్లా డబ్బులు తీసుకునేటోళ్ళు కాదు, మీకు హెల్ప్ చేసేటోళ్ళు, నేను ఒకసారి నీకు అనుకుంటా అని చెప్పి కాల్ కట్ చేసినారు. మళ్ళీ రిటర్న్ కాల్ చేసి ఇంకో నెంబర్ ఇస్తే సార్ మీ దగ్గరికి ఇట్లా వచ్చినాము, నెంబర్ కి ఇట్లా డబ్బులు తీసుకుంటున్నారు అంటే ఇంకో వేరే అన్న ఉండే అంటే మీకు అలా అన్న ఏమన్నా మీకు ఇట్లా డబ్బులు తీసుకునే అంత కాదురా, మీరు డైరెక్ట్ రండి మా దగ్గరికి మేము హెల్ప్ చేస్తాము అని చెప్పి డైరెక్ట్ నా దగ్గర ఏమైతే ప్రూఫ్స్ ఉన్నాయో, నా దగ్గర ఏమైతే రికార్డింగ్స్ ఉన్నాయో అన్ని చూపించిన, మమ్మల్ని ఇట్లా డబ్బులు డిమాండ్ చేసి ఇట్లా అడుగుతున్నారు, మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టినారు వాళ్ళు అని చూపించినాను. అప్పుడు తర్వాత అన్న ఇది ఈ అన్న డ్రైవర్ లో మాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది, తమ్ముని చేతిలో పెట్టేసిన రిజిస్ట్రేషన్. అంటే ఇప్పుడు మీరు ఫోన్ పే లో కొట్టిన డబ్బులు ఎవరు ఇచ్చారు మీకు మళ్ళీ ఎవరు ఇచ్చారు? సీనన్ననే అది సినిమా మళ్ళనే ఇచ్చిండు. మళ్ళీ ఇచ్చిండా? అన్ననే మళ్ళీ మాకు 50,000 మేము ఖర్చు పెట్టుకున్నాం కదా అని మేము ఎంతైతే డబ్బులు వాళ్ళ చేతికి ఇచ్చినామో అదే డబ్బులు మాకు అప్పటికప్పుడే ఆఫీస్ లోనే ఇచ్చేసిండు. మాకు డెబిట్ కార్డ్ తోని కింద ఉన్న ఏటీఎం లో తీసుకొచ్చి ఇచ్చిండు కదా, అప్పుడే ఇచ్చేసిండు మాకు డబ్బులు. ఓకే అక్క. అయితే ఇదే విషయంలో చిలక ప్రవీణ్ క్యూనిస్ ఆఫీస్ నుంచి గెంటేయడం జరిగింది. అంటే క్యూనిస్ ఆఫీస్లో ఎవరికైనా బాధితులు వస్తే డైరెక్ట్గా డబ్బులు తీసుకోవడం, బాధితుల దగ్గర డబ్బులు అడగడం అనేది ఉండదు వాస్తవానికి. నిజమన్నా. తర్వాత మేము రియలైజ్ అయిపోయినాము అన్న హెల్ప్ చేసాడు కానీ డబ్బులు తీసుకున్నట్టు కాదు అని. అంటే మీకు ల్యాండ్ ఇప్పుడు ల్యాండ్ అయిపోయిందా, సెటిల్మెంట్ అయిపోయిందా? అది చేసుకున్నారా? దయ వల్లనే రిజిస్ట్రేషన్ అయ్యి చేసి ఇచ్చిన మీ టీం దయ వల్ల రిజిస్ట్రేషన్ కూడా మీ టీం వల్లే వచ్చిన దగ్గరుండి మా తమ్మునికి మమ్మీకి రిజిస్ట్రేషన్ చేసి పాస్బుక్ చేతిలో పెట్టి వెళ్ళినారు. అంటే వాళ్ళు ఏమైనా డబ్బులు తీసుకున్నారా? మళ్ళీ ₹1 కూడా తీసుకోలే. ఓకే ఓకే, థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అన్న. ఇగో ఇది నీ భాగవతం. 4 లక్షల డిమాండ్ చేసి 50,000 రూపాయలు అక్కడ అడిగినందుకు 50,000 రూపాయలు అడిగిరు. 35,000 రూపాయలు క్యాష్ ఇచ్చింది ఆమె. ఇప్పుడు ఆమెనే బాధితురాలే మాట్లాడింది. అసలు వాస్తవానికి క్యూనిస్లో డబ్బులు అడగరని ఆమెకు డౌట్ వచ్చి వేరే అతనికి నంబర్ ఇచ్చిన అతనికి కాల్ చేసి అన్న ఏమైంది ఇట్లా నంబర్ ఇచ్చిరు, మరి డబ్బులు అడుగుతున్నారు వీళ్ళు అంటే అసలు వాస్తవానికి క్యూనిస్లో డబ్బులు అడగరు, మరి ఏం జరిగిందని నేను తెలుసుకుంటా అని మళ్ళీ నాకు తెలియకుండా ఈ ల్యాండ్ సెటిల్మెంట్ చేసినందుకు చిలక ప్రవీణ్, అప్పుడు చిలక ప్రవీణ్ క్యూనిస్లో పనిచేసింది కదా, చిలక ప్రవీణ్నే క్యూనిస్ నుండి గెంటేయడం జరిగింది. ఇది వాస్తవం. ఇక్కడ బాధితురాలు లైవ్లో ఫోన్లో బాధితురాలు. ఇది జరిగినందుకు మళ్ళీ నేను అడ్డగోలు మాట్లాడుతున్నావు. ఇక దానికి సంబంధించిన ఫోన్పే స్క్రీన్ షాట్, ఇది బాండ్ పేపర్. అలా బాబాయ్ ఎంత అడిగినో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం 4 లక్షలు అడిగారు. దయచేసి మిత్రులారా ఇటువంటి వీడియోలు ఎక్కువ మందికి షేర్ చేయాలి, ఎందుకంటే నిజాలు తెలుసుకోవాలి. ఇక లైవ్ పెట్టి ఏదో వాగుతా ఉన్నాడు, ఎక్కడో పాత వీడియోలు తీసుకొచ్చి కులం పిచ్చున్నది, ఆ పిచ్చున్నది, ఈ పిచ్చున్నది. కులం పిచ్చి అనేది నువ్వు ఎవరితో ఏం ఫోన్ మాట్లాడుతున్నావు నేను చెప్పాను నీ ఫోన్ల గురించి, నీ కులం పిచ్చి గురించి. నువ్వు దేవుని నమ్ముతావు అసలు? దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోవాలి కాబట్టి. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఇట్లా ఇడిచిపెడితేనే మీడియా రంగంలో ఏదో అగ్రగామిగా జర్నలిస్ట్గా ఎదిగినామని ఫీల్ అవుతూ ఉంటారు.
దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి.